హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులవుతుంది కదండీ! సో, అసలు మొబైల్‌లో ఏ వీడియోస్ ఉన్నాయో, ఏం పోస్ట్ చేశానో, ఏం పోస్ట్ చేయలేదో కూడా నాకు అర్థం అవ్వలేదు. సో, ఇంక వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తుంటే నాకు ఈ వీడియోస్ అయితే కనిపించాయి. సో, దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా నాకు కొత్తగా అనిపిస్తుందంటే ఈ మధ్య గ్యాప్ వచ్చింది కాబట్టి. ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి రైల్వే స్టేషన్‌లో షూట్ చేసిందండి. సో, ఒక్క బండి మీద ఎన్ని లగేజీలు పెట్టుకొని అయినా ఈ పిల్లల్ని వాళ్ళ వైఫ్‌ని అయితే తీసుకువెళ్తున్నారు. సో, వీడియో అయితే షూట్ చేశానండి. ఏదో తవ్వకాల్లో బయటపడిన నిధుల్లాగా ఈ వీడియో షూట్ చేసి చాలా రోజులవుతుందండి. చాలా రోజుల నుంచి నేను వీడియోస్ కూడా ఏం షూట్ చేయటం లేదు. సో, ఏమేం వీడియోస్ ఉన్నాయా, ఏం పోస్ట్ చేయాలా అన్నట్టుగా అన్నీ చెక్ చేస్తుంటే పాత వీడియోస్ అన్నీ కూడా బయటకొచ్చాయండి. ఇవన్నీ కూడా నేను వినాయక చవితి టైంలో షూట్ చేశాను. ఈ వీడియోస్ ఉన్నాయని కూడా నాకు అసలు గుర్తులేదండి. అంటే రీసెంట్‌గా షూట్ చేసిన వీడియోస్ అన్నీ పోస్ట్ చేసేస్తున్నాం కదా! కొన్ని పెండింగ్ వచ్చాయంటే ఇంక అవన్నీ వదిలేస్తాం కదండీ! సో, అలా ఈ వీడియోస్ అన్నీ కూడా అలా ఉండిపోయాయన్నమాట. ఆ రోజు మేము ఊరు నుంచి అయితే వచ్చామండి. టైం వచ్చేసి 9 అలా అయింది. ఆ టైంలో ఇంట్లో టిఫిన్ ఏం చేసుకుంటాంలే బయటికి వెళ్ళి తిందామనేసి రెస్టారెంట్‌కి అయితే వెళ్ళామండి. ఫస్ట్ వెళ్ళిన రెస్టారెంట్‌లో నాన్ వెజ్ కూడా ఉంటది. గణపతి నవరాత్రులు 9 రోజులు కూడా అన్వి అయితే తినం కదా! సో, ఈ రెస్టారెంట్‌కి అయితే వచ్చాము. ఇక్కడైతే ప్యూర్ వెజ్ ఉంటదనేసి ఇక్కడికైతే వచ్చామండి. సో, ఈ రెస్టారెంట్‌లో గణపతి విగ్రహాన్ని అయితే నిలిపారు. గణపతి విగ్రహం అంటే చిన్న చిన్నగా నిలుపుతారు కానీ ఇక్కడైతే చాలా పెద్ద విగ్రహాన్ని అయితే నిలిపారు కదనేసి వీడియో షూట్ చేశాను. ఇక్కడ ఉన్న చిన్న పాప అక్కడ మట్టి గణపతి విగ్రహం అయితే ఉంది కదండీ చిన్నది. అది ఏదో ఒక ఆట వస్తువు అనుకుంటుందో ఏంటో తెలియదు కానీ అక్కడున్న అగరబత్తి పుల్లలు తీసుకుని ఆ వినాయకుడికి బొట్లు పెట్టడం అలా ఇలా ఏదో చేస్తుందండి. వాళ్ళ డాడీ ఎన్నిసార్లు పిలిచినా రాలేదు. మొబైల్ చూపించి పిలిస్తే చక్కగా వచ్చి ఆ సోఫాలో కూర్చున్నారు. వాళ్ళ డాడీ మొబైల్ ఇచ్చారు. వీడియోస్ అయితే చూస్తున్నారు వాళ్ళ తమ్ముడు తనుని. అంతే మరి ఈ వీడియో. బాయ్ బాయ్.